దయచేసి ఈ ఫంక్షన్కి రాండి, బారసాలకు మీరందరూ వస్తే బాగుంటుంది అనే విధంగా అహల్య అందరినీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే నువ్వు రాగానే పిలవంగానే రావాలని చెప్పేసి మాట్లాడినట్టు మాట్లాడితే ఇక్కడి నుంచి ఎవ్వరు రారు అనే విధంగా అతిథి అంటూ ఉంటుంది. సరే అండి, మీతో కాస్త మాట్లాడాలి, పక్కకు వస్తారా అని యామిని వెంటనే అహల్యను తీసుకొని పక్కకు వచ్చేస్తుంది. ఏంటి, మా అతిథి చెప్పినట్టుగా పక్కకు తీసుకొచ్చి కాళ్ళ బేరం పెడతావని అనుకొని వెంటనే దానికి ఒప్పుకొని బారసాల ఫంక్షన్కి వస్తానని అనుకుంటున్నావా? ఇందాక నువ్వు పక్కకు రమ్మన్నప్పుడే అతిథి అంది, మమ్మీ నీ కాళ్ళ బేరానికి అందుకనే అందరి ముంగట పరువు పోతుందని పక్కకు తీసుకెళ్ళి, అయ్యో నన్ను క్షమించండి, మీ కూతురు జీవితం నేనే సర్వనాశనం చేశాను, అందుకు ఇక మీరు ఏ శిక్ష వేసినా నేను విధిస్తాను, భరిస్తాను అని చెప్పేసి కాళ్ళబేరం చేస్తుంది కావచ్చు మమ్మీ అని ఇందాకే నా కూతురింది. అలాని నువ్వు ఏ కాళ్ళబేరం పట్టుకున్నా నేను మాత్రం ఒప్పుకోను అని యామిని అహల్యతో అంటూ ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా ఆ కలకనడం పక్కన పెట్టండి, ఎందుకంటే మీరు ఖచ్చితంగా బారసాలకు రావాలి. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నాను లేకుంటే భయపెడుతున్నాను మీ ఇష్టం. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, బెదిరించినట్టు మాట్లాడుతున్నావేంటే, అసలు ఏమనుకుంటున్నావా అని యామిని అంటుండగా, ఒక్క నిమిషం చెప్తాను అని వెంటనే ఆ రోజు శ్రావ్యను చంపడానికి వచ్చిన రౌడీని అహల్య కిడ్నాప్ చేసి పక్కన పెడుతుంది. రివాల్వర్ని వెంటనే వాడి తల మీద పెట్టి, నువ్వు ఇక శ్రావ్యను చంపాలని ఎవరనుకున్నారని ఆ రౌడీని తల మీద గురి పెట్టి బెదిరిస్తుండగా ఆ రౌడీ కాస్త నిజం చెప్తాడు. ఏంటంటే ఇదంతా యామిని గారే తన కోడల్ని కిడ్నాప్ చేయించి ఇదంతా చేయమన్నదని ఆ వీడియో రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియో మొత్తం ఇక వెంటనే యామినికి చూపిస్తుంది అహల్య. అది చూసి ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. అది చూసి యామిని నోరు పడిపోతుంది. ఏంటి మేడం, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ వీడియో వైరల్ చేయమంటారా? వద్దు, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. సరే, మీరు బయటికి అంటే ఈ నిజాన్ని బయటికి పొక్కకూడదు, మీరు జైలుకు వెళ్ళకూడదంటే ఒకటే దారుంది మేడం, శ్రావ్యను తీసుకొని మీరందరూ కలిసి బారసాలకు రావాలి. ఒకవేళ రాలేదనుకో ఈ సెల్లుతో పాటుగా నీ నిజస్వరూపాన్ని స్టేషన్లో పెడతాను. ఆ తర్వాత ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళండి. నేను స్టేషన్లో మరుక్షణం ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. అప్పుడు వెంటనే అహల్య వీడియోను పోలీసులకు పంపిస్తుంది. పోలీసులు ఆ వీడియో ద్వారా యామిని ఇంటికి వచ్చేస్తారు. యామినిని హాల్లో పిలుస్తారు. అప్పుడు అందరూ హాల్లోకి వస్తారు. యామిని చేసిన కుట్ర బయటపడుతుంది. అప్పుడు యామిని భర్త శేఖరం వెంటనే యామిని చెంప పగలగొడతాడు. తన కోడల్ని తనని కిడ్నాప్ చేస్తే నీకేమొస్తుందని చెప్పేసి అన్న తర్వాత పోలీసులు సాక్ష్యం ఉందని కనుక తనని అరెస్ట్ చేస్తున్నామని యామిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత పరువు పోతుంది. ఆ తర్వాత అతిథి ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా ఫ్లాష్ బ్యాక్లో అహల్య యామినికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. వద్దని చెప్పేసి యామిని ఉలిక్కి పడుతుంది. మీరు కలగన్నట్టుగానే మీరు స్టేషన్కి వెళ్తేనే ఇంత బాధగా అనిపిస్తుంది, పరువు పోతుంది. మరి అక్కడ తన గుండెలు పిండేసిన తల్లిదండ్రులు ఇక్కడ నువ్వు నీ కోడల్ని బాధ పెడుతుంటే తను అక్కడ ఎంత బాధపడుతుందో మీకేం అర్థమవుతుంది? అందుకనే మీరు సైలెంట్గా శ్రావ్యను హ్యాపీగా చూసుకుంటూ ఇక తనని కోడలుగా యాక్సెప్ట్ చేస్తేనా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత జాడిచ్చినట్టుగా ఉంటే ఈ వీడియో పోలీసులకు వెళ్తుంది. బై మీరు వెంటనే బారసలకు కూడా త్వరగా రావాలి, లేకుంటే ఆ తర్వాత ఇక నేనేం చేయాలో అది చేస్తాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా హాల్లోకి వెళ్దాం పదండి అనేసరికి యామిని తలదించుకొని హాల్లోకి వెళ్తుంది. ఏంటి మమ్మీ, కాళ్ళు పట్టుకుందా, కాళ్ళు బేరం ఆడిందా అని మెల్లిగా యామిని పక్కన అతిథి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో, ఏమంటారు యామిని గారు, శ్రావ్యం తీసుకొని బారసాలకు వస్తారు కదా కంపల్సరీ? సరే అహల్య, అందరం కలిసి బారసాలకు వస్తాం.
సరే అండి బయలుదేరుతాననేసరికి అతిథి షాక్ అయిపోతుంది. శ్రావ్య ఆశ్చర్యపోతుంది. ఇదేంటి అసలు బారసాల కాదు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుందా అత్తయ్య. ఇప్పుడు వదిన ఏ మంత్రం వేసింది? తను సైలెంట్గా వెళ్తానని చెప్పేసి ఒప్పుకుంది అన్నసరికి అందరూ షాక్ అయిపోతారు. వెంటనే అహల్య అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక యామిని కోపంతో తన గదిలోకి వెళ్తుంది. ఏంటి మామ్ పిచ్చి పని చేసిందా? అసలు అహల్యకు ఏం చెప్పింది? అసలు అహల్య చెప్పడంతో మామ్ ఇలా ఒప్పుకుంది మామ్ అని చెప్పేసి గదిలోకి వెళ్తుంది. ఏంటి మామ్ అసలు అది కాళ్ళు పట్టుకున్నందుకు భయపడి ఒప్పుకున్నావా, లేకపోతే దాన్ని బెదిరించావా, అది నిన్ను బెదిరించిందా? అలా ఎలా బారసలకు పోదామని ఒప్పుకున్నావు అనేసరికి ఏం లేదు నీకు చెప్పాల్సింది అంటే అని ఈ విధంగా అంటుండగా ఏంటి మామ్ నువ్వు ఎందుకు తడబడుతున్నావు అని అంటుండగా, ఆ రోజు శ్రావ్యను అడ్డం పెట్టుకొని ఈ అహల్యను దెబ్బ కొట్టాలనుకున్నా కదా, వాడు ఏకంగా వాడిని కిడ్నాప్ చేసి వీడియో రికార్డ్ చేసింది. శ్రావ్యను చంపడానికి కిడ్నాప్ చేయించింది నేనేనని అహల్య వీడియో రికార్డ్ చేసి పెట్టింది. అది ఇప్పుడు అడ్డంగా పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏంటి మామ్ ఏమంటున్నావు? అవును, ఆ రోజు ఆ వీడియో ఇప్పుడు దీని దగ్గర ఉంది. ఆ వీడియో పట్టుకొని ఈరోజు నన్ను బారసాలకు రప్పిస్తుంది. ఆ వీడియోని ఎలాగైనా దాని దగ్గర నుంచి డిలీట్ చేయాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. సరే మామ్, ఇక ఇప్పుడు ఎట్లాగో బారసాలకు వెళ్తున్నాం కదా, ఏ టైంలో దాన్ని అదనంగా ఫోన్ దొరికితే ఆ వీడియో డిలీట్ చేద్దాం అని ఈ విధంగా వెంటనే ఇంటికి వెళ్తుంది అహల్య. ఇక అహల్య కోసం సుభద్ర ఎదురు చూస్తూ గొడవ పడుతున్నారేమో అని కంగారు పడుతుంది. అర్జున్ ప్రసాద్ వస్తాడు. సుభద్ర అని పిలిచేసరికి బాబుని ఎత్తుకొని హాల్లోకి వస్తుంది. ఇదేంటి సుభద్ర, బాబు నీ దగ్గర ఉన్నారు, అహల్య ఎక్కడికి వెళ్ళిందంటే శ్రావ్య వాళ్ళను పిలవడానికి వెళ్ళిందంటే అక్కడ గొడవ జరుగుతుంది కదా అనేసరికి వెంటనే అదే సమయానికి అహల్య వస్తుంది. ఇక అదిగో మాటల్లో వచ్చింది అని చెప్పేసి అనేసరికి ఏమైందమ్మా, అక్కడ గొడవ ఏమన్నా జరిగిందా అంటుండగా, లేదు సార్ ఏం గొడవ జరగలేదు, వాళ్ళు అందరూ కలిసి బారసాలకు ఇన్వైట్ చేశాను, వాళ్ళు ఖచ్చితంగా వస్తామనేసరికి సంతోషపడుతుంటుంది సుభద్ర. సరేమ్మా ఛాన్స్ అయిపోతుంది కదా, బాబుకు పాలు పట్టి అని చెప్పేసి అహల్య బాబుని తీసుకొని పైకి వెళ్తుంది. ఇదేంటి అసలు ఇన్ని రోజులు ఒప్పుకొని వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, ఎలా అవుతుంది? ఈ ఇంటి కోడలు వెళ్ళి బ్రతిమిలాదో బామాలో శ్రావ్యన వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించి ఇడికి వచ్చేలా చేస్తుంది కదా అనే విధంగా అనుకుంటున్నారు. ఈలోపు వెంటనే అదే సమయానికి ఇక తెల్లారితే బారసాల అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో డెకరేషన్ అవన్నీ గౌతమ్ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అదే సమయానికి గౌతమ్ అహల్యని పిలుస్తూ అహల్య గారని చెప్పేసి అంటారు. ఏంటండి త్వరగా రెడీ కండి, బాబుని కూడా రెడీ చేయాలి, బారసాలకు టైం అవుతుంది, అందరూ వస్తుంటారు అని చెప్పేసేసరికి అయిపోతుందండి అని విధంగా అంటుండగా అదే సమయానికి బారసాల స్టార్ట్ అవుతుంటుంది. ఆ బారసాల స్టార్ట్ అవుతున్న సమయంలో ఇక శ్రావ్య కుటుంబం మొత్తం తరలి వస్తారు ఫంక్షన్కి. ఇక బాబు పేరు పెట్టాలని చెప్పేసి బాబును అటు గౌతమ్ అహల్య ఎత్తుకుంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఈ బారసాల ఫంక్షన్లో ఏదైనా ఊహించే ట్విస్ట్ జరుగుతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుంటాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్.